శుభాకాంక్షలు. శరీరాలు వేరైనా ఒకే ఆత్మల, ఒకే రక్తంలా కలిసిపోయిన ఇద్దరు గొప్ప వ్యక్తుల పేరుతో ఈ బ్లడ్ సెంటర్ ఏర్పాటు చేయడం ఎంతైనా సంతోషం. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి, జక్కంపూడి రామ్మోహన్ రావు గారికి మధ్యలో ఉన్న స్నేహానుబంధానికి ఈ బ్లడ్ సెంటర్ ఓ ప్రత్యేకగా నిలుస్తుందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. జక్కంపూడి రామ్మోహన్ రావు గారి కుటుంబంతో మాకున్న అనుబంధం ఈనాటిది కాదు. స్వర్గీయ అల్లు రామలింగయ్య గారితో జక్కంపూడి రామ్మోహన్ రావు గారికి ఆత్మీయ అనుబంధం ఉండేది. ఆ తర్వాత ఆయన నాకు సన్నిహితులయ్యారు. కొన్నేళ్ల క్రితం రాజమండ్రిలో జరిగిన మదర్ తెరీసా విగ్రహావిష్కరణ కార్యక్రమానికి నేను వచ్చినప్పుడు అక్కడ జనాల్ని కంట్రోల్ చేయడానికి ఒక ప్రజాప్రతినిధి అయ్యుండి కూడా జక్కంపూడి రామ్మోహన్ రావు గారు ఓ సామాన్య వాలంటీర్ మాదిరిగా బాధ్యతలు తీసుకోవడం ఆయనకు నా పట్ల ఉన్న ప్రేమ అభిమానానికి తార్కాణం. ఆ సంఘటనని నేను ఎప్పటికీ మర్చిపోలేను. స్నేహానికి ప్రాణం ఇచ్చే వ్యక్తి ఆయన, గొప్ప నాయకుడు. ఇక మీ అందరికీ తెలుసు, రక్తం లభించక విలువైన ప్రాణాలు పోతున్న సమయంలో నేను దాదాపు 2 దశాబ్దాలకు ముందు హైదరాబాద్లో చిరంజీవి బ్లడ్ బ్యాంకును స్థాపించాను. నా పిలుపుని అందుకుని ఆనాటి నుంచి నేటి వరకు లక్షలాది మంది నా అభిమానులు, సామాజిక బాధ్యత కలిగిన వారు స్వచ్ఛందంగా రక్తదానం చేస్తూ ఎన్నో విలువైన ప్రాణాలను కాపాడుతున్నారు. మనం చేస్తున్న ఈ కార్యక్రమం ఓ యజ్ఞంలా నిర్విఘ్నంగా కొనసాగుతుంది. ఇది నాకు ఎల్లప్పుడూ సంతృప్తి కలిగిస్తుంది. నా అభిమానుల పట్ల గర్వంగా ఉంటుంది. ఇక రక్తం విషయానికి వస్తే దేనైనా తయారు చేసుకోవచ్చు, సృష్టించవచ్చు, కానీ రక్తాన్ని మాత్రం ఉత్పత్తి చేయలేం. అందువల్ల ఈ భూమి మీద అత్యంత విలువైనది రక్తం ఒక్కటే. ఒక్కో రక్త బొట్టు ఒక్కో ప్రాణాలను నిలబెడుతుంది, కాపాడుతుంది, వారికి కొత్త జీవితాన్ని ప్రసాదిస్తుంది. ఈ సత్యం పరమార్థం తెలుసుకున్నందువల్లే ప్రాణదాతలు రక్తం ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. అనేక చోట్ల బ్లడ్ బ్యాంకులు ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. ఇటువంటి చైతన్యం రావడానికి నేను ఎంతో కృషి చేశాను, చేస్తున్నాను, చేస్తాను కూడా. ఉభయ గోదావరి జిల్లాల్లో కార్మికులు, కర్షకులు ఎక్కువగా ఉంటారని నాకు తెలుసు. రక్తం కావాలంటే వారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితులు ఉన్నాయి. అందువల్ల జక్కంపూడి రాజా వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటవుతున్నటువంటి ఈ డాక్టర్ వైఎస్ఆర్ అండ్ జక్కంపూడి రామ్మోహన్ రావు బ్లడ్ సెంటర్ ఆపదలో ఉండే ఆ సామాన్య ప్రజలకు రక్తం అందించి వారి ప్రాణాలను నిలబెడుతుందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను, భావిస్తున్నాను. ఈ బ్లడ్ సెంటర్ని వర్చువల్గా ప్రారంభించే అవకాశం కల్పించినందుకు ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఉంటాను. మీ చిరంజీవి.